హాయ్ అండి అందరికీ. నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ. ఈరోజు సాటర్డే వీకెండ్. సో మీ అందరితో కాబట్టి ఒక రీసెంట్గా నేను చూసిన ఒక మూవీ గురించి రివ్యూ ఇద్దామనుకుంటున్నాను. అండ్ ఒక సజెషన్, వీకెండ్ మూవీ సజెషన్ అంటాం కదా, అలా ఒక మూవీ సజెషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఈ కోవిడ్ తర్వాత చెప్పాలి అంటే ఒక 4-5 ఇయర్స్ నుంచి బాగా మలయాళం మూవీస్ చూడడం అనేది ఒక పిచ్చిలాగా అయిపోయిందనమాట. మనకు మంచి కంటెంట్ ఉన్న మూవీస్, మంచి క్వాలిటీ స్క్రీన్ ప్లే ఉన్న మూవీస్, రైటింగ్ స్ట్రెంగ్త్ అంటాం కదా, డైలాగ్ స్ట్రెంగ్త్, ఆ మూవీస్ చూడాలి అంటే మై ఫస్ట్ పాయింట్ టు గో ఇస్ మలయాళం మూవీస్. ఈరోజు నేను నా వ్యూస్ చెప్పబోయే మూవీ రీసెంట్గా వచ్చిన ఈకో. సో దీనికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అనేది డైరెక్టర్ కూడా ఒక నర్మగర్భంగా చెప్పాడు, కానీ మనకు కరెక్ట్ డెపిక్షన్ లేదు. సో ఈకో అనే మూవీ ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ట్రైలాజీ. 3 మూవీస్ ఉన్నాయి. ఒకటి కిష్కింద కాండం, రెండోది కేరళ ఫైల్ స్టోరీ అని, మూడో వర్షన్ ఇది. సో అన్నిట్లో కూడా ఒక థీమ్, యానిమల్స్ థీమ్ ఉండేటట్టుగా పెట్టుకొని ఒక థ్రిల్లర్ జానర్లో వచ్చిన మూవీ. థ్రిల్లర్ జానర్ అంటే మనకు బాగా హడలెత్తించేలా కాకుండా ఒక ఇన్బిల్ట్ సస్పెన్స్ బిల్డ్ చేస్తూ స్లో పేస్డ్గా ఉండి మెల్లమెల్లగా అందులోకి మనల్ని ఇన్వాల్వ్ చేయడం అన్నమాట మూవీ. ఈ మూవీ కూడా అలాంటిదే. మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉండబట్టి చూడగలిగాము. ఇది రీసెంట్గా మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వచ్చింది, అన్ని లాంగ్వేజెస్లో ఉంది. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ సచ్ మూవీస్ ఓన్లీ ఇన్ ద నేటివ్ లాంగ్వేజ్. ఇదేదైతే ఉందో మలయాళం లాంగ్వేజ్లో ఉంది, దాంట్లోనే చూడాలి. ఎందుకంటే కొంచెం సబ్ టైటిల్స్ పెట్టుకునైనా కష్టమైనా సరే చూడడం మంచిది. ఆ నేటివిటీ మిస్ అవుతుంది. కొన్ని లో సటిల్ డైలాగ్స్ ఉంటాయి, ఆ హ్యూమర్ కావచ్చు, విట్ కావచ్చు, అవన్నీ కూడా నేటివ్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఎంత కష్టపడి ట్రై చేసి డబ్ చేసినా ఆ క్వాలిటీ మిస్ అవుతుంది. నేను మూవీ రివ్యూ అనేది కంప్లీట్గా ఆ ప్లాట్ సమ్మరీ లాగా చెప్పి, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద థ్రిల్ అండ్ మిస్టరీ, కేవలం దాని ఇంట్రొడక్షన్ లాగా చెప్తాను. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అండ్ మెయిన్ బెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ ద లొకేషన్. ఒక పిక్చరెస్క్ లొకేషన్. కేరళ కర్ణాటక బార్డర్లో కంప్లీట్గా వెస్టర్న్ ఘాట్ మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ మధ్యలో ఒక చిన్న హ్యామ్లెట్, అట్లాంటి ప్లేస్లో తీసిన మూవీ అన్నమాట. కొండ ప్రాంతాల్లో ఎక్కడో కొండ చాటున ఒక చిన్న ఇల్లు, దాంట్లో జరిగే స్టోరీ. ఇందులో ఏం జరుగుతుందంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరు అనేది మనకు లాస్ట్లో బయటపడుతుంది. అందరూ మెయిన్ క్యారెక్టర్స్ లానే కనిపిస్తుంటారు. ఒక పర్సన్, అతనికి హాబీ అన్నమాట డాగ్ బ్రీడింగ్ అనేది. అంటే బాగా విశ్వాసంగా ఉండే, లాయల్గా ఉండే డాగ్స్ని అతను బ్రీడ్ చేస్తూ ఉంటాడు. ఆ జీన్స్ కానీ, ఆ క్వాలిటీ కానీ, అవన్నీ లాయల్టీ కానీ టెస్ట్ చేస్తూ అది మెయింటైన్ చేయడానికి మిక్స్ అవ్వకుండా ఆ లాయల్ బ్రీడ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇది అతను మలేషియాలో అది బిజినెస్ చేసేటప్పుడు తీసుకొస్తాడనమాట ఇండియాకి. అలా చేస్తూ చేస్తూ కొన్నాళ్ళకు అతను మాయమైపోతాడు. అంటే కొన్నేళ్ళు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాడు. అతన్ని వెతుక్కుంటూ అతని ఫ్రెండ్ రావడం, వాళ్ళ ఇంట్లో పనిచేసే పనివాడు ఫస్ట్లో లాయల్గా కనిపించడం, ఆ తర్వాత సస్పిషన్ రావడం, రకరకాల ప్లాట్లు, ట్విస్ట్లు ఉంటాయి. అండ్ ఫైనల్గా ఏంటంటే అసలు మిస్టరీ రివీల్ అవుతుంది, అసలు ఎవరు ఇదంతా మాస్టర్ అని. సో ఇవన్నీ చెప్పడానికి అంటే అందులో కోర్ థీమ్ ఏంటి అంటే ఒక డైలాగ్ 2-3 టైమ్స్ వస్తుంది, అండ్ దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద మూవీ. మనకు ప్రొటెక్షన్ అండ్ ఇంప్రిజన్మెంట్ రెండూ ఒకటే. కేవలం మనము దాన్ని ఏ లైన్ వరకు తీసుకెళ్తామనేది. ఒక పర్సన్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము, ప్రతి విషయంలో అతని మంచి చెడు, అతను తీసుకున్న డెసిషన్స్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నాము అంటే అది మనకు ప్రొటెక్షన్ లాగా అనిపిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, చిన్నపిల్లల గురించి. వాళ్ళు ఏం తినాలి, ఎక్కడ ఆడుకోవాలి, ఎవరితో కలవాలి, ఏమేం చేయాలి, ఏం చదవాలి, అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ సినారియోలో పేరెంటింగ్ ఇంకా ఉంటుంది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా భయంకరంగా ఉంటుంది. చదివితే ఇంజనీరింగ్ చదవాలి లేదా మెడిసిన్ చదవాలి, ఇందులోనే ఉండాలి. దానికి తగ్గట్టుగానే కార్పొరేట్ కాలేజెస్ వచ్చాయి. సో వీళ్ళు ఏమనుకుంటారు, ప్రొటెక్షన్ ఇస్తున్నాం మేము, వాళ్లకు ఇదే చదవాలి, ఇంతవరకే ఉండాలి అన్నట్టు. బట్ ఓవరాల్గా చూస్తే అది ఒక తెలియని బందీఖానా.
వాళ్ళ ఓన్ థింకింగ్ అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళ థింకింగ్ అనేది, క్రియేటివ్ థింకింగ్ అనేది సప్రెస్ అయిపోతుంది. ఇదే థీమ్ అనమాట. సో ఏది ప్రొటెక్షన్, ఏది బందీఖానా, ఇంప్రిజన్మెంట్ అనేది డిఫరెన్స్ ఆఫ్ లైన్ తెలుసుకోవాలి. ఇది మెయిన్ చూపిస్తూ ఉంటాడు. రెండవది ఏంటంటే లాయల్టీ విషయం. మనకు విశ్వాసం అనగానే ఫస్ట్ ఏమంటాం? కుక్క లాంటి విశ్వాసం ఉండాలి అంటాం. కానీ విశ్వాసం ఉండడం కరెక్టే. మనం ఎలా ట్రైన్ చేస్తామో దాన్ని బట్టే వాటి ప్రవర్తన ఉంటుంది. విశ్వాసం ఒకటి ఎలా అవుతుంది? ప్రత్యేకంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారా? లేదా అసలు ఏమాత్రం ఆలోచించకుండా కరెక్ట్‌గా చేస్తున్నారా అనేది చేయాలి. సో, ఇదే థీమ్‌తో ఉంటుంది. సో, దీనికి చాలా మంచి మూవీ. ఫైనల్ వరకు మనకు తెలియదు ఎవరు. అండ్ తెలిసాక కూడా ఒక ఓపెన్ ఎండింగ్ మూవీ. అంటే ఇది అన్నట్టు ఉండదు. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద ఆడియన్స్ డిస్క్రిషన్ అండ్ థింకింగ్. సో, అందరూ చూడండి. దీని గురించి రివ్యూస్ వస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒకలా చూస్తారు. ఇట్ ఈస్ ఎ స్లో పేస్డ్ మూవీ. ఎంజాయ్ చేయాలంటే కొంచెం ఓపిక, కొంచెం సినిమాటిక్ స్పృహ అండ్ ఇలాంటి జానర్ నచ్చేవి కావాలి. థ్రిల్ అవి ఎక్స్‌పీరియన్స్ చేసే వాళ్ళకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. థ్యాంక్ యూ.